సినిమా థియేటర్లో మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి. ఈ జీవో ఈ నెల 10 నుండి అమలులోకి రానుందని చెప్పారు. సినిమా టాకీస్లో సీసీ కెమెరాలు అమర్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీటిపై తమ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో సినిమా థియేటర్ల యజమానులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సినిమా టాకీస్ లు, మల్టీప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం నిషేధమని చెప్పారు. అయితే ఆయా వాహనాలకు యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సినిమా టాకీస్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని 4 మాసాల క్రితమే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయినప్పటికీ పలు యాజమాన్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ నెల 13 వరకు వారికి చివరి గడువు ఇస్తున్నట్లు తెలిపారు. తమ సిబ్బంది రహస్యంగా పర్యవేక్షిస్తూ రికార్డు చేస్తుందని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. 2018 ఒక నోటీస్ పంపడం జరిగింది. మీరు థియేటర్లో చేపట్టవలసిన చర్యలు ఏంటి అనేది సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లాలో అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు ఈ పవర్స్ ఉంటాయి, సినిమాటోగ్రాఫ్ లైసెన్సింగ్ అథారిటీ. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అకౌంటెంట్ అయినా సరే, మేనేజర్ అయినా సరే, ఇంకా వేరే హోదా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత మీ మీదే ఉన్నది. యూఆర్ రిప్రజెంటింగ్ యువర్ ఓనర్ కాబట్టి ఓనరు బాధ్యత తీసుకున్నట్టుగా మేము భావిస్తాము. దీనిలో ఏ రకమైన వైలేషన్స్ ఉన్నా క్రిమినల్ యాక్షన్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ప్రేక్షకుల మీద, మధ్యతరగతి ప్రేక్షకుల మీద, దిగువ మధ్యతరగతి ప్రేక్షకుల మీద ఇది ఒక బర్డెన్. ఈ బర్డెన్ దృష్టి పెట్టుకుని తెలంగాణ గవర్నమెంట్ ఆగస్ట్ 1, 2018 నుంచే ఈ థియేటర్లలో, మల్టీప్లెక్సెస్లో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పార్కింగ్ ఫీ వసూలు చేయడాన్ని నిషేధించడం జరిగింది. కొన్ని చర్యలు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013, పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఓనర్